శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 4వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి, రజనీ గురుస్వామి, ఆవుల శుక్ల శంకర్ గురుస్వామి, శ్రీనివాస్ స్వామి, లక్ష్మణ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ మహాపాదయాత్ర కొనసాగుతుంది. 3వ రోజు రాత్రి స్వాములకు కుక్కింద గ్రామ వాస్తవ్యులు ప్రవీణ్, స్వప్న, అభిరామ్, స్వన్వి అల్పాహారం ఏర్పాటు చేశారు. స్వాములను సత్కరించిన దాతలకు స్వాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రామచరణం స్వామి శ్రీ మణికంఠ పాదయాత్ర బృందం ఇవాళకి 3వ రోజుకి చేరుకున్న స్వామి. రాజాపూర్ నుండి చర్చలకు చేరుకున్న స్వామి. ఇక్కడ అల్వార ప్రభువులు సుఖింద వాస్తవ్యులు రామశెట్టి గోత్రం ప్రవీణ్ గారు, ధర్మపత్ని స్వప్న, పుత్రుడు అభిరామ్ గారు, పుత్రిక శాంతి గారికి అయ్యప్ప దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో పాదయాత్ర స్వాములకు జరపాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం స్వామి. స్వామి నాలుగవ రోజు తెల్లవారుజామున జడ్చర్ల నుండి బయలుదేరిన స్వాములు 21 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 11 గంటలకు జనంపేట చేరుకున్నారు. అక్కడ స్నానక్రతువులు ముగించుకొని విభూది ధారణ చేశారు. ఈరోజు మధ్యాహ్నం మొగిలిగిద్ద గ్రామ వాస్తవ్యులు తాగేళ్లపల్లి అంతమ్మ, శ్రీనివాస్, మమత, పవన్, అంకిత్, అశ్విక్, జగ్గయ్య, నరసింహ, యాదగిరి, సువర్ణ, రితేష్, హనీ, మగమ్మ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా జనంపేట అన్నసాగర్ నుంచి 3 గంటలకు బయలుదేరి సుమారుగా 14 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం కోమటిరెడ్డిపల్లి చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్లీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. పాదయాత్ర సమయంలో ఫోన్ ఉపయోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నట్లు గురుస్వామి చెప్పారు. పాదయాత్రానుకూల దైవమే రామచరణం స్వామి. శ్రీ మణికంఠ పాదయాత్ర బృందం ఇవాళకి 4వ రోజుకి చేరుకున్న స్వామి. జానంపేట చేరుకున్నాం స్వామి. ఇక్కడ మన అన్నదాన ప్రభువులు మొలిగిద్ద వాత్సవ్యులు నీరటోళ్ళ గోత్రం తంగెలపల్లి అంతమ్మ, శ్రీనివాస్, మమత, పవన్, అంకిత్, అశ్విత్, జంగయ్య, నరసమ్మ, యాదగిరి, సువర్ణ, రితిక్, హనీ, మంగమ్మ వీళ్ళకి ఎల్లప్పుడూ అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం పాదయాత్ర స్వామిలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. స్వామి